వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దళిత విద్యార్థిని శ్రీజ ప్రాణాలు తీసుకున్న సంఘటన తెలిసినదే. అయితే మరి యొక్క బలవన్ మరణానికి గల కారణాలేంటి? మెడికల్ కాలేజీ యాజమాన్యమా, మరి ఇంకేమైనా కారణాలా? ఇప్పటికీ కూడా ఈ యొక్క మిస్టరీగానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి శ్రీజ యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు సురభి మెడికల్ కాలేజీ ముందు ధర్నా చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. ఆత్మహత్యలకు కిరాపుగా సిద్దిపేట మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో భాగంగా మొన్న రీసెంట్గా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా లావణ్య చనిపోయింది. దాది మరొక ముందే కూడా ఈరోజు సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో కూడా మొన్న రీసెంట్గా కూడా శ్రీజ ఆత్మహత్య చేసుకున్నది. అసలు ఇది హత్యనా ఆత్మహత్యన అనేక అనుమానాలతో కూడా గత వారం రోజులు కూడా చర్చనీయ అంశమైంది. దానికి సంబంధించి కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజులు అయినా కూడా న్యాయం జరగలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళ ఒక మేనమామతో చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది ఆ రోజు? అసలు హత్యన ఆత్మహత్యన అని కూడా అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు మీకు అసలు ఇంటిమేషన్ ఎప్పుడు వచ్చింది? మీరు చూస్తారా లేదా? అసలు అది ఆత్మహత్య కాదు, అది హత్య అని మాకు డౌట్ వస్తున్నది. ఆ రోజు ఏంటంటే 22 తారీఖు నాడు 10:30 తర్వాత సుమారు 10:30 తర్వాత కాలేజీ యాజమాన్యం మాకు ఫోన్ చేసి, మీ అమ్మాయికి ఇట్లా సొసైటీ ఉరిపెట్టుకొని సొసైటీ చేసుకున్నది, చనిపోయింది, మీరు రావాలన్న వల్ల మేము ఆధారబాద్ ఎగిరిత వల్ల మేము ఏడ్చుకుంటా తుడుచుకుంటా అయితే బయటికి వెళ్ళేలకు మాకు వెహికల్స్ ఏం దొరకకపోతే ఆడ కొద్దిగా లేట్ అయిన వాళ్ళే 2-3 సార్లు ఫోన్ చేశారు. మీరు అత్తారా అత్తలేరా అని చెప్పి 2-3 సార్లు చేసిన వాళ్ళే వస్తాను సార్ వస్తానంతా ఇంకెంతసేపు పడుతుంది అంటే, మరి మేము పెద్దపల్లి నుంచి రావాలి, ఇక్కడికి 2-2.5 గంటల టైం పడుతుంది, మేము వస్తాను ఆగుని సార్ అని చెప్పారంటే, పిల్లలిద్దరు ఇబ్బంది పడతారు, మరి తీర్తానమని పదే అనడంతో ఉరి వేసుకున్న సంఘటన మీరు మేము వచ్చేదాకా ఆపాలని చెప్పారా లేదా? మీరు ఆపాలంటే వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడతారు, తీస్తానము అని చెప్పి 2-3 సార్లు మమ్మల్ని కొద్దిగా గట్టిగా అన్నవాళ్ళే. మాకు ఏం తెలియక తోయబడక ఇదంతా మాకు ఇదివరకు తెలియదు కదా, సరే మరి తీయని చెప్పి అన్నాం. అంతేగాని ఆడికి వచ్చి చూసేటాలకు ఆడ ఉరి పెట్టుకున్నప్పటి ఫోటోలు మాకు పంపించారు. ఆ ఫోటోలు చూస్తే అది ఆత్మహత్య కాదు, అది హత్య చేసినట్టుగా మాకు ఖచ్చితంగా బలంగా మేము దాన్ని నమ్ముతాము. మీకు ప్రాథమికంగా ఏం కనబడ్డాయి? గాయాలు ఏం కనవలేదు మాకు. అసలు ఆ శవాన్ని కూడా మేము ఏం చూడలేదు. కాకపోతే ఆ ఉరి ఎట్లున్నదంటే ఫోటోలలో ఉరి పెట్టుకున్న వాళ్ళు నాలుకే బయటకు వెళ్తుంది, ఫేస్ నల్లబడుతుంది, మళ్ళీ పోతే మోషన్స్ యూరిన్ ఏదో చేసుకుంటారు. అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ పోతే ఆ పాప కింద కూడా మీద డిస్టెన్స్ బాగున్నది, ఆమెకు ఎట్లా అందింది అది పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆ పాప కూడా బాగా సున్నితమైనటువంటి శరీరం, ఆమె మన లెక్క రాశిగా ఉండేది కాదు. ఆమెకు చేయి ముడిపెట్టుకోరాదు. అట్లాంటి 4 ముళ్ళు వేసారు ఫ్యాన్ గడ్డ మీద. 4 ముళ్ళకు ఆమె చేతులకు ఎట్లా అందాయి? సాధ్యం కాదు ఆమెకు. ఆమె ఉండు కూడా మన పాప కూడా బాగా హైట్ లేదు, కూర్చోకున్న అమ్మాయి. ఆ ఫ్యాన్ అందే అవకాశాలు అస్సలు లేవు. అసలు కారణాలు ఎప్పుడైనా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫీజుల కోసం కానీ, లేకపోతే ఆమెకి ఏమన్నా ఏం జరిగింది మీకు? ఎప్పుడైనా ఫీజుల కోసం 2 సార్లు అడిగింది. సార్లు ఫీజులు అడుగుతారంటే, సరే అమ్మ నేను కడతా అని నేను వచ్చి కడతా అని చెప్పారన్నా. అంటే అంతలే మా అన్న కొడుకు ఆయన ఆటో బొల్లబడి చనిపోయిన వాళ్ళు అదే బీజీలో పడి నేను ఇటు ఇది కొంచెం మర్చిపోయినట్టయినా ఆ లోపల ఏం జరిగిందో యాజమాన్యాలు ఎప్పుడైనా ఫీజు కట్టాలని మీకు ఫోన్ చేసిరా? యాజమాన్యాలు చేయలేదు, కానీ మా పాపతోనంటే మా పాప 2 సార్లు అన్నది ఫోన్ చేసి అన్నది, అంటే కడదామమ్మా ఇట్లా సంగతి అని చెప్పి అన్న వల్ల అంతలు మేము వచ్చి మాట్లాడేదో కడతా అని చెప్పి అనుకుంటాలకు మా అన్న కొడుకు చనిపోయిన వాళ్ళు ఆయన బాధల్లో ఉండి ఒక 20 రోజుల కనుక 1 నెల రోజుల కనుక నేను ఈ ట్రాఫిక్ తీయలేదు. నేను ఇది దాంట్లో అర్థమైనా అటు ఓడి చేయబట్టి నేను ఇక్కడ కొద్దిగా లేట్ అయినందుకు మరి వాళ్ళు ఇంకేమన్నా టార్చర్ చేసిరా, మరి ఫోర్స్ చేసిరా ఏమో ఇక మనకు తెలియదు. అంతలో ఇంత ఆమె ఈ ఊరు సూసైడ్ చేసుకున్నదని చెప్పి వాళ్ళు కాల్ చేశారు. స్టార్టింగ్ మెడికల్ కాలేజ్ కాడికి వచ్చారా? పోస్ట్ మార్టం వీడికి రాలేదు, వీడికి మేము అక్కడికే తీసుకోపోయి మీరు ఆడికే రాని చెప్పన్నారు. ఆడికి హాస్పిటల్ కాడికే రాని. ఆ రోజు కూడా అంటే ఉదాహరణ, ఆ రోజు ఎందుకు మీరు వాయిస్ రేజ్ చేయాలి? ఈ రోజు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ రోజు మాకు మా బాధలు మేము ఉన్నాం. ఎందుకంటే మా పాప నామె ఎంత ప్రాణంగా మా పిల్ల కన్నా ఎక్కువ అది చేసి నేను అంత అది చేసిన ఆమె చనిపోయింది అన్న వల్ల నాకు గుండె అయినంత పని అయిపోయింది. ఆ బాధల్లో నేను ఇక నాకు ఏం మాట్లాడలేదు. ఏంది ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అన్నది నాకేం తెలియదు. మనకి ఉదాహరణ పల్లెటూరు, మేము తెల్లటి అన్ని పాలు, నల్లటి అన్ని నీళ్లు అని నమ్ముకునే అట్లాంటి వాళ్ళం. మరి ఇంత ఇట్లా జరిగిందని ఏం చెప్పారు ఆ రోజు? అంటే
శవాన్ని పోస్ట్ మార్టం తర్వాత సంతకాలు చేసుడు ఉంటది. అసలు ఏం పంచనామం ఉంటుంది, పోలీసులు ఏం చెప్పారు, మీకు ఏం ఏమో చెప్పి ఎట్లా తీసుకుపోయినారు అనేది అది సాధారణంగా వాళ్ళు మాకు ఏం చెప్పలేదు, తీసుకుపోతానమన్నారు. 2-3 సార్లు అన్న వాళ్ళు మాకు ఏం చేయాలో మాకు అర్థం కాక సరే మరి ఎట్లా అంటే తీసుకుపోతాను మీరు హాస్పిటల్కే రాని అని చెప్పన్న వాళ్ళు సరే అన్నాం. నమ్మ వాళ్ళకి హాస్పిటల్కే రమ్మన్న వాళ్ళు పోయాను అట్లా. సరే ఇప్పుడు 9 రోజులు అయినా చనిపోయి 9 రోజులు అయితే 9 రోజుల నుంచి ఇప్పటి కూడా కాలేజీ నుంచి వెళ్ళి ఒక్క టీచర్ కానీ సార్ కానీ ఎవ్వరు కూడా మాకు ఫోన్ చేయలేదు. చనిపోయిన నాడే అంబులెన్స్ లో తీసుకుపోగానే మేము కలుస్తాం తర్వాత మాట్లాడతామని చెప్పాను. అంతేగాని ఏం మాట్లాడలేదు. హాస్టల్లో వస్తువులు కానీ బుక్స్ కానీ ఏమి చెప్పలేదు, ఇదివరకు ఏం చెప్పలేదు. మేము అదే మొన్న సిఐ గారే వాళ్ళు కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు, అవి తీసుకొని ఫోన్ చేసిరా మీరు? ఫోన్ చేసినాం. ఇప్పటికి 3 గంటలే వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఒకసారి ఫోన్ చేసి ఒకసారి రెస్పాన్స్ అయ్యి సరే మేము వస్తాము ఒక్కరే ఆడు ఉండు అని చెప్పారన్న వాళ్ళు సరే అని చెప్పారన్నాం. వాళ్ళు ఇదివరకు కూడా రాలేదు. చూసుకోవచ్చు. అంటే దాదాపుగా 9 రోజులు అయినా కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. యజమాన్యం కూడా ఒక దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు కూడా ఆయన మాటల్లో తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ స్థానిక మాల మహానాడుకు సంబంధించిన అంటే ఈ యొక్క సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి కూడా న్యాయం కోసం కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉద్యమకారులు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మరిన్ని విషయాలు అడుగుతారు. చెప్పండి, ఈ యొక్క హత్యన మీకున్న ప్రాథమిక సమాచారం ఏముంది, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఆత్మహత్య ఒకవేళ జరిగితే పేరెంట్స్ వచ్చేదాకా బాడీని ఆడికెళ్ళి జరిపోతుంది. అది ఫస్ట్ పాయింట్. పేరెంట్స్ దూరం ఉన్నారంటే 2 hours 3 hours అవుతుంది అన్నప్పుడు పేరెంట్స్ వచ్చేదాకా ఉంచాలి. ఎందుకంటే క్లాస్ రూమ్లో వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నా వాళ్ళు వేరే రూమ్లోకి పోయి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కావున ఏంటంటే అది ఆమె హత్య చేసుకోలేదు, ఉరి పెట్టుకోలేదు. ఇందులో ఏమర్థమవుతుందంటే ఆమెను ఫీజు గురించి కూడా వేధించిండ్రు. మిగతా కూడా ఆమెను చాలా వేధించి ఆమెను హత్య చేసి అది చిత్కరించిండ్రు చచ్చిపోయినట్టు. ఎందుకంటే పేరెంట్స్ వచ్చేదాకా ఎట్లా తీస్తారండి, అనుమానం కాదా? రెండోది ఆడికెళ్ళి పోస్ట్ మార్టం తీసుకుపోయిన తర్వాత పోస్ట్ మార్టం తీసుకుపోయినాక వాళ్ళ పేరెంట్తో పంచనామా చేసేటప్పుడు బయట పబ్లిక్లో పంచనామా చేయాలి. ఇడిచిపెట్టి రూమ్లో తీసుకుపోయి పంచనామా మొత్తం రాసేసి సంతకాలు పెట్టుకోమని ఆయనకు చెప్పకుండా కూడా ఆ పంచనామా కాపీ దగ్గర పెట్టుకొని బాడీని తీసుకోపోమని చెప్పిండ్రు. తీసుకుపోయేటప్పుడు వాళ్ళు బాడీ ఏదైతే ఉందో సరే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడైతే తీసుకోపోండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చినాక మాట్లాడదామంటే వాళ్ళు నమ్మి పాపం వాళ్ళ అమాయకులు కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిండ్రు. ఆ రోజు నుంచి కూడా వీళ్ళు ఫోన్ రాకపోతే ఈ రోజు వీళ్ళు వీటికి వచ్చేసి దాదాపు దగ్గర ఉన్న కొందరికి ఏంటంటే మాయాసండలు ఫోన్ చేస్తే మేము వచ్చాం మాట్లాడదాం అన్నది జరిగింది ఏందని వచ్చి ఒక 4 గంటలు అవుతుంది. 4 గంటల నుంచి కూడా వాళ్ళకి ఫోన్ చేసినాం, సెక్యూరిటీ చెప్పినాం. ఎవరు కూడా వాళ్ళు బయటకు వస్తలేరు. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మెయిన్ గేట్ గాడేమో వాళ్ళ మామినికి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఫోటోలు ఇస్తారు. మేము ఎవరిని దాడి చేయడానికి హత్య చేయడానికి రాలే. మా అమ్మాయి ఆడ చనిపోయింది, ఒక దళిత అమ్మాయి కాబట్టి న్యాయం కావాలని మేము ఉంటున్నాం. ఈ ఎట్టి పరిస్థితులుగా దీన్ని ఇచ్చిపెట్టాము. ఈ రోజు వాళ్ళు వస్తారా రాకపోతే ఎన్ని రోజులని ఇక్కడనే రోడ్డు మీదకి లేవమని చెప్తున్నాము. కావున దయచేసి వచ్చి మాతో చర్చలు పెట్టి అసలు ఏం జరిగింది అని అవి బయటికి వచ్చే వారు కూడా మేము ఇచ్చిపెట్టాము. పోస్ట్ మార్టం సంబంధించి ఏమన్నా ప్రాథమికంగా ఇంటిమేషన్ ఉందా లేదా మీకు? పోస్ట్ మార్టం మాకైతే లేదు. ఆ రోజు మేము వెళ్ళలే, ఇక్కడ లేము. వాళ్ళ పేరెంట్స్ 9 రోజుల కాలం కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలే. ఎందుకంటే మన అందరూ తెలుసు కొంచెం లేట్ అవర్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా ఏందో వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే సూర్యబి హాస్పిటల్ కూడా మనకు తెలుసు. ఇక్కడ ఇంతకుముందు కూడా ర్యాగింగ్ చాలా జరిగినాయి, అవి బయటికి రాలే. గతంలో చాలా ర్యాగింగ్లు జరిగినాయి. ఈ ల్యాండ్ కూడా మనకు అందరికి తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో అందరికి తెలుసు. మనం లోకల్ ఉన్నాం కాబట్టి పాపం వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ విషయాలు తెలియదు కాబట్టి మనమేమంటున్నాం అంటే వాళ్ళు ఇప్పటికి కూడా బంధువులేనా వీళ్ళు, అంటే కుల బంధువులు కాబట్టి వాళ్ళు మాకు వేరే దారి నుంచి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వచ్చాము. ఇంకా మిత్రులు వచ్చేటోళ్ళు సహజంగా ఇంతమూరు కూడా మీకు గుర్తు. మనం కూడా వెళ్ళి హుస్నాబాద్ లో అబ్బాయికి ఇదే హాస్టల్లో ఊరేసుకున్నట్టు చిత్రగించి ఆ అబ్బాయిని కూడా చంపారు. ఇంతవరకు కూడా ఆయన రాలే మనకు. కావున రేపు ఏం చేస్తామంటే SC కమిషన్ తీసుకొస్తాము, జాతీయ కమిషన్ తీసుకొస్తాము. ఎలాంటి విషయం కూడా వెనుకకు తగ్గేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఏం మించిపోలే. వచ్చి మాట్లాడి అసలు ఏం జరిగిందని ముంగడ పెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత మేము ఇడికి లేస్తాము, అంతవరకు లేవమని చెప్తున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఉద్యమకారులు అయితే ఇక్కడ పూర్తి ఎంక్వైరీ జరిగినాకనే ఇక్కడి నుంచి లేస్తా అన్న పరిస్థితులు అయితే చెప్తున్నారు. ఇంకొక వీళ్ళ పెద్దపల్లికి సంబంధించిన కూడా ఒక బంధువు ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏంది అసలు దీని పరిస్థితి? మేము యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు మేము కొంచెం లేటుగా వచ్చినాము.
అతను మా అన్నయ్య అనేది ఆయన బాపన్న అనేది ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఇదంతా ఏం తెలియక ఇక అమ్మాయి చనిపోయిన తర్వాత ఆయన వేరే ఏమి ఆలోచించక వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా యాజమాన్యం ఎట్లా చెప్తే అట్లా వాళ్ళ మాయమాటలు నమ్మి బాడీని తీసుకొని వచ్చేళ్ళు. కనీసం వచ్చేదాకా బాడీని అక్కడనే ఉంచితే వాళ్ళు ఏం జరిగింది అనే కోణంలో మాకు కూడా కొంచెం తెలుస్తుండే. మళ్ళీ మాకు ఇంకో డౌట్ ఏంటిది అంటే 9 రోజులు అవుతుంది ఇంతవరకు మాతో మాట్లాడలేదు. అది ఇంకోటి అది కాకుండా మాకు ఇంకోటి ఏంటిది అంటే వాళ్ళకి సొంత సురభి కాలేజ్ అనే మెడికల్ కాలేజ్ ఉంటుంది. వాళ్ళ సొంత అంబులెన్స్లో పంపకుండా ప్రైవేట్ అంబులెన్స్లో మాకు ఇంటికి పంపించడం అంటే మాకు అది పెద్ద డౌట్గా ఉంది. మరి వాళ్ళ కాలేజ్ వాళ్ళ అంబులెన్స్ ఇట్లా పంపిస్తే ఏమైనా యాక్షన్కి దిగుతారా ఇంకేమైనా చేస్తారా అనే కోణంలో ఇట్లా చేసి వేరే కోణంలో చిత్రీకరించి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ బంధువులు అయితే దాదాపు ఒక 1 అవర్ నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అంటే అనుమానాలు ఏంటంటే సురభి కాలేజీ అంబులెన్స్లో కాకుండా ఒక ప్రైవేట్ అంబులెన్స్లో కూడా తీసుకుపోవడం కానీ అలాగే ఆ డెడ్ బాడీని కూడా ఊరికి పంపించడం కూడా ఒక ప్రైవేట్ వెహికల్లో కూడా తీసుకుపోవడం వల్ల కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి విచారణ చేసి కూడా వీళ్ళకు శ్రీజకు తగు న్యాయం చేయాలని బంధువులు అలాగే మేనమావన్ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, BBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.